నాది అన్నది ఏదీ లేదు ఈ లోకంలో. దేని మీద కూడా మనం ఆశ పెట్టుకోకూడదు. దేన్ని మనం అధికంగా ప్రేమించకూడదు. ఒకవేళ నీకు ఆశ ఉన్నా, ప్రేమించినా అది మన యొక్క దేవుడి యొక్క సంబంధంతోనే సంబంధించిన ప్రతీదీ మనం ప్రేమించాలి. దాన్నే మనం ఆశ పెట్టుకోవాలి. స్వర్గ నరకాలు ఉన్నాయనే వాస్తవం. ఏదైతే మనకి ఈ స్వర్గం ఉందో ఆ స్వర్గాన్ని మనం కోరుకుంటూ ఉండాలి. ఆ స్వర్గం చాలా విశాలమైనది. ఆ విశాలమైన ప్రదేశం ఎవరికి లభిస్తుంది? ఇహలోకంలో మంచి పనులు చేసిన వాళ్ళకే లభిస్తుంది. ఆ స్వర్గాన్ని ఎప్పుడు మనం కోరుకుంటూ ఉండాలి. ఇహలోకంలో ఏదైతే ఉందో ఈ యొక్క జీవితం మనం ఆకర్షించబడకూడదు. ఏంటే ఇవన్నీ కూడా అశాశ్వతమైనవి. మనం ఏది కూడా ఇక్కడి నుంచి మనం పట్టుకెళ్ళలేము. కాబట్టి దేవుడు ఏదైతే స్వర్గాన్ని ఇస్తానన్నాడో ఆ స్వర్గం కోసం మనం ఆశపడాలి. దాన్నే మనం ప్రేమించాలి.